హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాళ నేను అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాను. అయితే నేను ట్యాంక్ బండ్ రూట్ నుంచి వెళ్ళానండి. నాకు ట్యాంక్ బండ్ అంటే చాలా ఇష్టం. అందుకే క్యాప్చర్ చేశాను. సో, ఇదేనండి అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. నాకు వీలున్నప్పుడు అలా వస్తూ ఉంటాను ఈ టెంపుల్‌కి. ఇదైతే కొత్తగా పెట్టారనుకుంటండి. బికాజ్ నేను ప్రీవియస్‌గా వెళ్ళినప్పుడైతే ఇది లేకుండే. కానీ ఈసారి వెళ్ళినప్పుడు చూశాను. చాలా అంటే చాలా బావుంది. ఇదేంటంటే శ్రీకృష్ణుడి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ ఇలా మనకు ప్రెజెంట్ చేశారండి. ఇదెవరి ఐడియానో కానీ చాలా అంటే చాలా బావుంది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి లైఫ్‌లో ఏవైతే తన లైఫ్‌లో జరిగాయో, మనకి ఏవైతే టీచింగ్స్‌గా మారాయో అవన్నీ వాళ్ళు చక్కగా ప్రెజెంట్ చేశారు. నాకైతే కృష్ణుడంటే చాలా ఇష్టమండి. నేను చాలా నమ్ముతాను కృష్ణుడిని. నా లైఫ్‌లో నాకు హ్యాపీనెస్ వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా నేను ఫస్ట్ కృష్ణుడికే చెప్పుకుంటాను. అందరికీ కృష్ణుడంటే గుర్తొచ్చేది గోపికలు, భార్యలండి. కానీ అది కాదు మనం చూడాల్సింది. ఎంత టఫ్ టైమ్‌లో ఉన్నా ఎలా స్మైల్ చేయాలి, ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని స్మైల్‌తో ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం తన నుంచి నేర్చుకోవాలి. నేను పర్సనల్‌గా కృష్ణుడి నుంచి నేర్చుకుందైతే ఫస్ట్ అదేనండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ మనం దాన్ని స్మైల్‌తో తట్టుకొని ముందుకెళ్ళాలి. అలా చెప్తూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి పాఠాలు నేర్చుకోవడానికి. కృష్ణుడి నుంచనే కాదు, ప్రతి ఒక్క అవతారం నుంచి మనకి చాలా విషయాలున్నాయి నేర్చుకోవాల్సినవి. ఈ స్వామి టెంపుల్‌ని నిర్మించిన వారండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను.